హాయ్ ఫ్రెండ్స్, బ్యాచిలర్ రూమ్లో పపాయ జ్యూస్ చేసుకునే విధానం. సో మీరు ఇంట్లో చేసుకున్నట్టు ఉండదు, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో మా వాడు ముక్కలు చేసిండు, ఇప్పుడు దాన్ని కైమా చేస్తాడు. మొత్తం పిచ్చి 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 పిచ్చిగా ముక్కలు కొడుతున్నాడు. సో ముక్కలు కొట్టిన తర్వాత ఆ ముక్కలన్నీ కలిపి ఒక జార్లో, ఇన్స్టెంట్ జార్లో వేసిన తర్వాత ఆ జార్ మొత్తం ఫిలప్ చేయపోయిన తర్వాత ముక్కలన్నీ కలిపి అందులో షుగరు, వాటరు, ఇంకొంచెం ఇంగ్రీడియంట్స్ కలిపి ఫైనల్గా దాన్ని పప్పాయ జ్యూస్ అని పేరు మనం పెట్టాల్సి వస్తుంది. సో అప్పుడు మీరు జార్లో ఎన్ని ముక్కలు వేయాలి, మిగిలిపోయిన ముక్కలు ఏం చేయాలో చూస్తారు కదా. అప్పుడు ఆ మిగిలిపోయిన పక్క ప్లేట్లో ముక్కలన్నీ మిగిలిపోయినట్టు, అది రేపు డస్ట్బిన్లో పడేయాలా లేదా ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఇంకా క్లారిటీ లేదు. సో మా వాడు క్లారిటీ తెచ్చిన తర్వాత, మా చెఫ్ ఎవరైతే ఉన్నారో ఆ చెఫ్ క్లారిటీ వచ్చిన తర్వాత జ్యూస్ మొత్తం ప్రిపేర్ అవుతుంది. సో ఫస్ట్ మా వాడు షుగర్ ఏది స్టార్ షుగర్ వేస్తాడు. సో షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి, షుగర్ లేని వాళ్ళు అట్లా వేసుకోవడం మానేయండి, సరేనా. సో నెక్స్ట్ వాటర్ కంటెంట్ కూడా మా వేరే రూమ్మేట్కి మాత్రం థిక్గా ఉండకూడదు, అందుకే నీళ్ళుగా ఉండాలంటే నీళ్ళు ఎక్కువ వేసుకోవాలంటున్నాడు. సో నీళ్ళు ఎక్కువ వేసుకొని ఫైనల్గా జ్యూస్ ప్రిపేర్ చేయాలి. సో జ్యూస్ ప్రిపేర్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అంటే ఇవే. సో ఫైనల్గా మనం ఒక జార్లో పెట్టినట్టు అది 1 మినిట్లో 2 మినిట్స్లో అది జ్యూస్ అయిపోతుంది. ఆ జ్యూస్ మనం ఒక గ్లాస్లోనో లేదా వేరే దాంట్లోనో వేసుకొని తాగాలంటే. సో ఇప్పటివరకు నా వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.